హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్షీ కేక్స్ హోమ్మేడ్. ఈరోజు వీడియోలో ఎవరైనా చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్లో చేసుకునే చాక్లెట్ బ్రౌనీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. బ్రౌనీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బ్రౌనీ అంటే ఇష్టమే. ఈరోజు నేను చూపించే బ్రౌనీ మాయిస్ట్గా, చూయిగా, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌనీ చేసే ప్రాసెస్ చాలా క్విక్గా అయిపోతుంది, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం 100 గ్రామ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ని తీసుకోండి. తర్వాత 100 గ్రామ్స్ గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని తీసుకోండి. ఇప్పుడు చాక్లెట్ అండ్ బటర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ బాయిలింగ్ మెథడ్లో అయినా మెల్ట్ చేసుకోండి, లేదా ఓవెన్లో అయినా మెల్ట్ చేసుకోండి. చూడండి, బటర్ అండ్ చాక్లెట్ ఇలా కంప్లీట్గా మెల్ట్ అయ్యి లిక్విడ్ ఫామ్లోకి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేయండి. ఈ బౌల్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3/4 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. ఇక్కడ మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని వేసుకోండి. అదే మీరు ఎగ్లెస్ బ్రౌనీని చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్ దాకా పెరుగుని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. వీటన్నిటిని ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ దాకా మైదాని వేసుకోండి. ఇక్కడ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా కోకో పౌడర్, అలాగే ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా జల్లించుకోండి. ఇందులోకి మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యూస్ చేయమన్నమాట. బ్రౌనీ టెక్స్చర్ అనేది ఎప్పుడూ కూడా కేక్ టెక్స్చర్ లాగా స్పాంజీగా ఉండకూడదండి. మాయిస్ట్గా, ఫడ్జీగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ బ్రౌనీని బేక్ చేసుకున్నట్టు. నెక్స్ట్ ఇందులోకి మనం మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని వేసుకొని అంతా కలిసేలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోండి, లేదా విస్కర్తో వన్ డైరెక్షన్లో అయినా కలుపుకోండి. కేక్ లేదా బ్రౌనీ లేదా బేకింగ్ చేసే ఏ బ్యాటర్ అయినా కానీ మనం ఓవర్ మిక్సింగ్ అస్సలు చేయకూడదండి. జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా సన్నగా చాప్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ని వేసుకొని అంతా కలిసేలా ఇంకోసారి బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు చాక్లెట్ ప్లేస్లో చాకో చిప్స్ని కూడా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా చాక్లెటీగా ఉంటుంది. లేదు అంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ బ్రౌనీ మిక్చర్ని ముందుగానే బటర్ పేపర్తో అరేంజ్ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేలోకి వేసుకోండి. బ్యాటర్ అంతా ట్రేలోకి వేసుకున్న తర్వాత 4 సైడ్స్కి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ నేను బ్రౌనీని బేక్ చేసుకోవడానికి 8 ఇంచ్ స్క్వేర్ టిన్ని యూస్ చేస్తున్నాను. మీరు రౌండ్ టిన్లో కూడా బ్రౌనీని బేక్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కూడా చాకో చిప్స్, చాక్లెట్ లేదా వాల్నట్స్తో డెకరేట్ చేసుకోండి. నెక్స్ట్ 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 25 మినిట్స్ పాటు 180 డిగ్రీ దగ్గర బేక్ చేసుకోండి. అదే మీరు వితౌట్ ఓవెన్ బేక్ చేయాలి అనుకుంటే 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో 30 to 35 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. బ్రౌనీని ఎప్పుడూ మనం కంప్లీట్గా బేక్ అయ్యేంత వరకు బేక్ చేసుకోకూడదండి. కొంచెం మాయిస్ట్గా ఉన్నప్పుడే ఓవెన్లో నుంచి తీయాలి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత టూత్పిక్తో ఒకసారి చెక్ చేయండి. లైట్గా కేక్ క్రమ్స్ అంటినట్టు వస్తే సరిపోతుంది. అదే మీరు బిగినర్స్ అయితే పూర్తిగా బేక్ అయ్యేంత వరకు బేక్ చేసుకోండి. తర్వాత బ్రౌనీ పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. అంతే, చాలా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో చాక్లెట్ బ్రౌనీని మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో మీరు కూడా ఇలాంటి బ్రౌనీస్, టీ టైమ్ కేక్స్ లేదా పేస్ట్రీస్ని టేస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ చాక్లెట్ బ్రౌనీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బేకింగ్ అండ్ కేక్ రెసిపీస్ కోసం హన్షీ కేక్స్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.